గ్రహ గమనాలను పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం ధనుర్లగ్నం. ధనుర్లగ్నంలో రవి కుజ శుక్రులు, తృతీయంలో అనగా కుంభంలో రాహువు, చతుర్థం అనగా మీనంలో శని, సప్తమం అనగా మిథునంలో గురువు, నవమం అనగా సింహంలో కేతువు, ద్వాదశం అనగా వృశ్చికంలో బుధుడు. పుష్యశుద్ధ నవమి నుండి పుష్యశుద్ధ పూర్ణిమ వరకు 29 సోమవారం రవి పూర్వాషాఢ నక్షత్రంలో ఉంటారు. బుధుడు ఉదయం 7 గంటల 6 నిమిషాలకి ధనుస్సులోకి ప్రవేశిస్తారు. మంగళవారం వైకుంఠ ఏకాదశి. 31 చంద్రుడు కృత్తికా నక్షత్రంలో ఉంటారు. 2వ తారీఖు శుక్రవారం చంద్రుడు పెరిజీ వద్ద ఉంటారు, 3,60,300 కిలోమీటర్ల దూరంలో. అలాగే ఉత్తర క్రాంతిలో కూడా అదే రోజు ఉంటారు. 3వ తారీఖు శనివారం పూర్ణిమ 15 గంటల 33 నిమిషాలకి ఆ పూర్ణిమ సమయము. భూమి పెరిహేలియం దగ్గర ఉంటుంది, అంటే దగ్గరగా పెరిజి చంద్రుడు, భూమి తన యొక్క కక్షలో పెరిహేలియం దగ్గర ఉంటుంది. అదే రోజు ఆర్ద్రోత్సవం కూడా ఉన్నది. ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ సంచార గమనాల ఖగోళ విశేషాలు